కరంలో త్రిశూలం, ఉరంలో కపాలం, శిరస్సుపై నెలవంక, జటాజూటంలో గంగ, పొలి చర్మమే వస్త్రంగా, నాగాభరణమే అలంకారంగా, ప్రకృతితో ఏకమై ఉన్న ఆ పరమేశ్వరుని ఆరాధించడం అంటే కేవలం కోరికలు తీర్చడం అని ప్రార్థించడమేనా? అబ్సల్యూట్లీ నాట్. నిజమైన శివారాధన అంటే ఆయన చూపించిన మార్గంలో నడవడం. హిమాలయాల్లో నివసిస్తూ రాజ సౌఖ్యాలను వదిలేసి సాధారణ జీవనాన్ని ఎంచుకున్న శివుడు మనకు డిటాచ్మెంట్ అండ్ సింప్లిసిటీ అనే మెసేజ్ ని ఇస్తాడు. వదులుకోవడం నేర్చుకున్న వాడే జీవితంలో కష్టాలను కరేజ్ తో ఎదుర్కొంటాడు. అంతేకాదు, మూడో కంటితో కాలాన్ని దహించే కాలరుద్రుడైనా అదే సమయంలో ఆయన బోలాశంకరుడు కూడా. సముద్ర మదనంలో హాలాహల విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించిన నీలకంఠుడు మనకు చెప్తుంది ట్రూ పవర్ లైస్ ఇన్ ప్రొటెక్షన్ అండ్ కంపాషన్. శక్తి ఉన్నవాడే కాపాడాలి, క్షమించాలి, ఆదుకోవాలి. దట్ ఈస్ ద రియల్ లీడర్షిప్. ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయిన యోగేశ్వరుడు మనకు మెడిటేషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ యొక్క విలువలను నేర్పిస్తాడు. మనసును నియంత్రించిన వాడే ఆత్మను తెలుసుకుంటాడు అండ్ ఇన్నర్ పీస్ ను పొందుతాడు. సో దట్ ఈస్ ద లైఫ్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని. అలాగే అర్ధనారీశ్వర స్వరూపంలో ఉమెన్ అండ్ మెన్ అండ్ ఈక్వల్ అని ప్రకటిస్తూ జెండర్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ అనే యూనివర్సల్ ట్రూత్ ను ప్రపంచానికి తెలియజేస్తాడు. ఆయనలో సృష్టి, లయం, శక్తి, శివం, శాంతి, రుదత్వం అన్ని ఏకమై ఉన్నాయి. మీనింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఆపోజిట్స్. కాబట్టి శివుడిని ఆరాధించడం అంటే రిచువల్స్ మాత్రమే కాదు, ఆయన ఫిలాసఫీని ప్రాక్టీస్ చేయడం. అదే నిజమైన డివోషన్, అదే రియల్ శివరాత్రి. అభిరామ్ IAS అకాడమీ విషెస్ యూ శుభ శివరాత్రి.